దత్తవైభవం కార్యక్రమానికి పునఃస్వాగతం. ఈ వ్యాపారికి బాబా అప్పుడు బోధించడం మొదలుపెట్టాడు. ఏమని? నాయనా, ఈ 5 అనేటువంటిది నీ పంచప్రాణాలు, పంచజ్ఞానేంద్రియాలు, మనస్సు, బుద్ధి, అహంకారం, ఇవే జ్ఞాన సముపార్జనకు శత్రువులు. వీటిని నాకు అర్పణ చేసినట్లయితే అప్పుడు నీకు బ్రహ్మజ్ఞానం అందుకోవడానికి అర్హత వస్తుందయ్యా. బ్రహ్మజ్ఞానం అనేది ఆషామాషిగా వచ్చే వ్యవహారం కాదది. అందులో ముందు నీకు విరక్తి ఉండాలి, వైరాగ్యం రావాలి. ఈ జీవితం అంటే అసలు ఏమిటి తెలుసుకోవాల్సిన, నేనెవరిని, ఏం సాధించాలి, నేను ఇంతవరకు ఇంత బతికాను, ఇంత సంపాదించాను, భూములు సంపాదించాను, డబ్బు సంపాదించాను, నా పిల్లలు, కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మనవరాళ్ళు, ఇంతమంది సంతానం ఉన్నారు నాకు, కానీ సంతృప్తి లేదు. నాకు ఏం కావాలా, ఏం సాధించాలా అన్నటువంటి జిజ్ఞాస నీలో రావాలా. అంతేకాకుండా నీకు ఇంద్రియాల స్వాధీనంలో ఉండాలా, నువ్వు గురువుని నమ్మాలా, భగవంతుడిని నమ్మాలా. ఇవేమీ లేకుండా బాబా నాకు బ్రహ్మజ్ఞానం ఇచ్చేంటే వచ్చేది కాదయ్యా ఈ బ్రహ్మజ్ఞానం అని అతనికి, ఆ యజమానికి, ఆ వ్యాపారికి బాబా మందలించి, ఇవన్నీ నువ్వు వదులుకొని రా, అప్పుడు నీకు నేను బ్రహ్మజ్ఞానాన్ని నేను ఇస్తాను, నీకు అర్థం అవుతుంది అని చెప్పి పంపించేయడం జరిగింది. అంటే ఇలాంటి హడావిడి శిష్యులు ఉంటారు. అలాగే హడావిడిగా ఏది కావాలంటే అది ఇచ్చేసే గురువులు కూడా ఉన్నారు. కానీ మనకు అలాంటి గురువులు వద్దు, మనకి సద్గురువు కావాలా. మరి శిష్యుడు ఎలా ఉండాలా? ఇలా ఉండకూడదని మనం చెప్పాం కదా, ఎలా ఉండాలి? దానికి కూడా మనకి సాయినాథ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి ఒక ఉదాహరణ అందులో ఉంది. అది మనకి 39వ అధ్యాయంలో సాయినాథుడు నానాసాహెబ్ చందోర్కర్కి చెప్పినటువంటి గీతా శ్లోకానికి అర్థం ఉంది. అందులో శిష్యుడు అనేవాడు ఎలా ఉండాలి అనేది చాలా చక్కగా రాయబడింది. ఏమిటంటే, ఒకసారి నానాసాహెబ్ చందోర్కరు బాబా దగ్గర కూర్చొని ఏదో పని చేసుకుంటూ ఒక సంస్కృత శ్లోకాన్ని గొనుక్కుంటున్నాడు. గొనుక్కుంటూ ఉంటే బాబావారు అడిగారు, నానా ఏమిటి నువ్వు ఇప్పుడు చదువుతున్న శ్లోకము అని. ఇది గీతా శ్లోకం బాబా అన్నాడు. ఏది ఒక్కసారి చదివి వినిపించిన ఆయన వింటాను. గీత కదా అది, భగవద్గీత కదా. భగవద్గీత అంటే సాక్షాత్ భగవంతుడు చెప్పినటువంటి గీత కదా అది. ఒక్కసారి వినిపించిన ఆయన అంటే నానా చెప్పాడనమాట. ఏమని? తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇది 34వ శ్లోకం, 4వ అధ్యాయంలో. అలాగా, చాలా బాగుందయా ఈ శ్లోకం, ఏది దీనికి అర్థం చెప్తావా అని అడిగాడు. అడిగితే నానాకి, ఆయనకి సంస్కృతం నాకు బాగా వచ్చు, బాబాకి సంస్కృతం రాదు అని ఒక నమ్మకం ఉంది, నాకు బాగా వచ్చు అన్నటువంటి అహంకారం కూడా ఉంది నానాకి. అది బాబాకి తెలుసు. ఈ అహంకారాన్ని ఏ విధంగా తీసేయాలా అనేటువంటిది బాబా చూస్తున్న సమయానికి ఈయన ఈ గీతా శ్లోకాన్ని చదువుకోవడం వచ్చింది. అప్పుడు ఇది సంస్కృతం బాబా, మీకు అంత అర్థం కాదులే అని చెప్పి అన్నాడు. పర్వాలేదే, అందుకే కదా నేను అడిగాను, నాకు కొంచెం అర్థం చెప్పిన ఆయన చెప్తే వింటాను. ఏం లేదు బాబా, ఇందులోనూ శిష్యుడు అనేటువంటి వాడు గురువుగారి సాష్టాంగ నమస్కారం చేసి ప్రశ్నించి తద్వారా జ్ఞానాన్ని పొందాలని చెప్పి భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఇది అంతే, ఇంకేం లేదన్నాడు. నాకు ఇలా కాదా కావాల్సింది, ఇలా చెప్తే నాకే అర్థమవుతుంది, నాకేం తెలియదు కదా, కాబట్టి ఒక్కొక్క మాటకి అర్థం చెప్పు అన్నాడు. అప్పుడు ఇక నానాసాహెబ్ తన పాండిత్యం చూపించాలనుకున్నాడు. ఏమని? అదేం లేదు బాబా అని ఒక్కొక్క దానికి అర్థం చెప్పుకుంటూ, అంటే అందులో ఉన్న పదానికి అర్థం మాత్రం చెప్పుకుంటూ వచ్చాడు. అప్పుడు బాబా అడుగుతాడు అనమాట, నాయనా ప్రణిపాతం అంటే ఏమిటి? ప్రణిపాతం అంటే నమస్కారము. అంటే ఉట్టి నమస్కారం చేస్తే సరిపోతుందా గురువుకి? ఏమో బాబా నాకు తెలీదు, ప్రణిపాతం నమస్కారమే కదా, నమస్కారం సరిపోతుంది, ఇంకా నమస్కారాలు ఉన్నాయా? మరి ప్రశ్నేనా అంటే ప్రశ్నించడం, పరిప్రశ్నేనా అంటే ప్రశ్నించడమే. మరి ప్రశ్నేనా రెండూ కనుక ప్రశ్నించడం అయినట్లయితే ఆ పరి అనేటువంటి ధాతు వ్యాసుల వారు ఎందుకు ఉపయోగించారు? అది వ్యర్థమైనట్టు మాట కదా, అవసరం ఉందా?
ఏమో బాబా నాకు మరి ప్రశ్నైనా అన్నా పరిప్రశ్నైనా అన్నా కూడా ప్రశ్నించడమే కాబట్టి ఇంతకంటే మరో అర్థం ఉందని నాకు తెలియదు అని నానాసాహెబ్. సరే మరి అర్జునుడిని తత్వదర్శనం చూడమని చెప్పాడే జ్ఞానం కోసం శ్రీకృష్ణ పరమాత్మ. మరి కృష్ణ పరమాత్మ సాక్షాత్ తత్వదర్శియే కదా, మరి అర్జునుడిని వేరే తత్వదర్శనం ఎందుకు వెళ్ళమని చెప్పాడు, చెప్పగలవా? ఏమో బాబా నాకు తెలీదు. మరి ఇక్కడ జ్ఞానినా అని అన్నావు కదా, అక్కడ అజ్ఞానినా అని కనుక మాట వాడినట్లయితే ఏమైనా అర్థం మారిపోతుంటావా? అజ్ఞానం అంటే అర్థం మారుతుంది. మరి అజ్ఞాని అన్నప్పుడు తత్వరసం దగ్గర ఎందుకు చెప్పాడు అర్జునుడికి అంటే, ఏమో బాబా నాకు తెలియదు అంటే, ఏం లేదు నాయన, నీకు తెలియదు కానీ తెలుసును అన్న అహంకారం నీలో ఉంది, ఇది కూడా తెలియదా నీకు? అప్పుడు నానాసాహెబ్ సిగ్గుపడి బాబా నాకు తెలియలేదని అంటే, ఏం లేదు నాయన, శిష్యుడు అనేటువంటి వాడు గురువు దగ్గరికి వెళ్ళి ఏదో ఒక నమస్కారం పడేసి ఏదో తెలుసుకోవాలనేటువంటి జిజ్ఞాసతో కాకుండా ఏదో పరీక్షిద్దామనో, అసలు ఈ గురువుకి తెలుసా తెలియదా తెలుసుకుందామనో, ఇలా కాదయా ప్రశ్నించడం అనేది. ప్రణిపాతం అంటే మామూలు నమస్కారం కాదు, సాష్టాంగ నమస్కారం చేయాలి గురువుకి. ఎందుకు? గురువు దైవస్వరూపము. గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి ఏదో ప్రశ్నించాలి, ఏదో అడిగేద్దాము అని కాకుండా తెలుసుకోవాలి. గురువు ముఖతాయి తెలుసుకున్నట్లయితే ఇది నా జన్మాంతరాలకి కూడా పనికొస్తుంది అన్నటువంటి జిజ్ఞాసతో, అన్నటువంటి పరిపూర్ణమైన విశ్వాసంతో గురువు దగ్గర నువ్వు వినయంగా ప్రశ్నించాలి. అలా ప్రశ్నించినప్పుడు ఆ గురువుగారు సంతోషించి నీకు జ్ఞానోపదేశం చేస్తాడు. అందుకోసం ఎవరైతే తత్వాన్ని దర్శించారో అటువంటి గురువుల్ని నువ్వు ఆశ్రయించు. అంటే నేను అన్న అహంకారం ఒక అజ్ఞానము, నేను దేహాన్ని అన్నది ఒక అజ్ఞానము, నేను ప్రశ్నిస్తున్నాను అనేది కూడా ఒక అజ్ఞానము. ఇటువంటి అజ్ఞానాలన్నింటినీ తీసివేసి నేను అనే భ్రాంతిని పక్కన పెట్టించి అప్పుడు నీకు జ్ఞానబోధ చేస్తారు. ఎవరు? తత్వదర్శులైనటువంటి, తత్వాన్ని దర్శించినటువంటి గురువులు. ఇదే దీని అర్థము. అంటే నాన్న అడుగుతాడు, బాబా మీకు భగవద్గీత తెలుసా అని అడుగుతాడు. అది చిన్న పిచ్చి ప్రశ్న అది. దానికి బాబా ఏం చెప్తారంటే, శ్రీకృష్ణుడికి తెలియని భగవద్గీత ఉంటుందా అని ఒక్క మాట చెప్తారు. ఎంత అద్భుతం అండి ఇది. అంటే సాక్షాత్ కృష్ణుడే బాబా. ఎందుకంటే దత్తాత్రేయుడు బాబా కదా, దత్తాత్రేయుడే హరి కదా. దత్తాత్రేయో హరి సాక్షాత్ భక్తి ముక్తి ప్రదాయక మనం ముందు చెప్పుకుంటాం. అంటే దత్తాత్రేయుడే హరి కాబట్టి హరియే స్వయం కృష్ణుడు. కృష్ణస్థు స్వయం భగవాన్. మనకి భాగవతంలో ఉంది. కృష్ణుడే స్వయం భగవంతుడే శ్రీకృష్ణుడిగా, శ్రీకృష్ణ పరమాత్మగా ఈ భూమి మీద అడుగు పెట్టాడు. స్వయంగా ఆత్మభౌడ్ సంకల్పం మాత్రం చేత ఆయన దేవకి గర్భంలో ప్రవేశించి మనందరినీ ఉద్ధరించడం కోసం కృష్ణ పరమాత్మ జన్మించడం జరిగింది ఈ భూమి మీద. ఆ కృష్ణుడే తిరిగి దత్తాత్రేయుడు కాబట్టి, దత్తాత్రేయుని అవతారమే బాబా కాబట్టి, బాబా కృష్ణుడు తెలియని భగవద్గీత ఉందా అంటే, ఓ పిచ్చివాడా, నేను చెప్పిన భగవద్గీత నాకే తెలియదా అని నానాసాహెబ్కి చెప్పడం జరిగింది. ఆయన గర్వాన్ని ఆ విధంగా అహంకారాన్ని తీసివేయడం జరిగింది. ఈ విధంగా శిష్యుడు ఏ విధంగా ఉండాలని తెలుసుకున్నాము. ఒక మంచి గొప్ప శిష్యులకు వృత్తాంతాన్ని తరువాయి భాగంలో తెలుసుకుందాం. అవధూత చింతన గురుదేవదత్త గురుదేవదత్త గురుదేవదత్త. స్వస్తి.